హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు హరి లాజిక్స్. మనం ప్రీవియస్ వీడియోలో 56th క్వశ్చన్ వరకు కంప్లీట్ చేసుకున్నాం. రిమైనింగ్ క్వశ్చన్స్ మనం ఈ వీడియోలో కంప్లీట్ చేసేద్దాం, ఓకేనా? సో క్వశ్చన్ నెంబర్ 57, ఈచ్ లెటర్ ఆఫ్ ద వర్డ్ క్లాస్ ఈ చేంజ్ టు ఏ లెటర్ ఇమ్మీడియట్లీ సక్సీడింగ్ ఇట్ ఇన్ ద ఆల్ఫాబెటికల్ ఆర్డర్. సో మనకి ఇప్పుడు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారంగా తర్వాత లెటర్స్ మనం తీసుకోవాలంట, ఓకేనా? అండ్ దెన్ ఆల్ ద లెటర్స్ దట్స్ ఫార్మ్డ్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. సో ఒక లెటర్ ఎక్స్టెండ్ చేసిన తర్వాత ఆ లెటర్స్ అన్ని ఏం చేయాలి? ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేసుకుంటూ రావాలి, ఓకే? దాని తర్వాత ఏం చేయమన్నారు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లెటర్స్ విల్ బి ద థర్డ్ ఫ్రమ్ ద రైట్. సో అలా అరేంజ్ చేసిన తర్వాత వచ్చిన న్యూ గ్రూప్ ఆఫ్ లెటర్స్లో రైట్ నుంచి థర్డ్ లెటర్ ఏదని అడుగుతున్నారు మనల్ని, ఓకేనా? సో ఫస్ట్ మనం ఇంక్రీజ్ చేద్దాం, ఒక్కొక్కటి పెంచుకుంటూ వెళ్దాం. సో ఫస్ట్ స్టెప్ ఏంటి? తర్వాతే రాసుకోవాలి. సిడి, ఎల్ఎం, ఏబి, యువి, ఎస్టి, ఈఎఫ్. ఇప్పుడు వీటిని ఏం చేయాలి? మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేసుకుంటూ రావాలి. సో ఏబిసిడి, ఈఎఫ్, జిహెచ్, మనకి బి ఉంది, మర్చిపోయా, డి రాసేసా ఫస్ట్. సో బి, సిడి, ఈఎఫ్, GHIJKLM NOPQRSTUV. ఇప్పుడు మనకి రైట్ సైడ్ నుంచి థర్డ్ పొజిషన్లో ఉంది ఏంటి? ఎం. సో థర్డ్ ఆప్షన్ ఎం ఇస్ ద సొల్యూషన్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 57, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 58 చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చారు? ఒక 2 లెటర్స్ ఇచ్చారు, 2 సెట్ ఆఫ్ లెటర్స్ ఇచ్చారు. అదే ప్యాటర్న్లో ఉండదు, మనం కనిపెట్టాలి. సో ఫస్ట్ ఈ లెటర్స్ చూద్దాం. LH NJPS. సో ఎల్ అంటే మనకి 12, హెచ్ అంటే 8, ఎన్ అంటే 14, జే అంటే 10, పి అంటే 16, ఎస్ అంటే 19. 12 + 2 ఎన్ + 2. ఇక్కడ హెచ్ + 2 జే + 9 అంటే +2 + 2 ఉంది ఒక సెట్, అండ్ +2 + 9 ఉంది ఇంకొక సెట్. అంటే +2 + 2 ఒక సెట్ ఉంది, +2 + 9 ఇంకొక సెట్ ఉంది, ఓకేనా? తర్వాత ఎన్, జే, పి, ఎల్, ఆర్, యు. ఎన్ అంటే 14, జే అంటే 10, పి అంటే 16, ఎల్ అంటే 12, ఆర్ అంటే 18, యు అంటే 21. 14 + 2 16 + 2. నెక్స్ట్ జే + 2 అండ్ 12 + 9. సో 12 + 9 21 సరిపోయింది. కాబట్టి ఇదే ట్రిక్ మనకి ఆప్షన్ 1 ఫాలో అవుతుంది లేదా చెక్ చేద్దాం. సో PLRNTW. పి అంటే 16, ఆర్ అంటే 18, టీ అంటే 20. అన్నీ మనకి +2 + 2 ఫాలో అవుతున్నాయి. ఇక్కడ 12, 14, 23. ఇక్కడ కూడా +2 ఉంది, ఇక్కడ 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23 +9 సరిపోయింది. సో ఆబ్వియస్లీ ఆప్షన్ 1 ఇస్ ద సొల్యూషన్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 58. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 59. W, X, Y, Z, T అండ్ U ఆర్ డిఫరెంట్ ఏజెస్ అనే గ్రూప్స్ అంట, 6 మెంబర్స్. సో వీళ్ళకి తగ్గట్టుగా మనకు ఒక ఈక్వేషన్ ఇస్తారు, వాటిని మనం ఫాలో చేసుకుంటూ వెళ్ళాలి. సో ఫస్ట్ ఏంటి? ఏజ్ ఆఫ్ W = 40. తర్వాత Y ఈజ్ 1/4 ఏజ్ ఆఫ్ T. తర్వాత Z ఈజ్ 4 times ఏజ్ ఆఫ్ U. తర్వాత T ఈజ్ 5 times ద ఏజ్ ఆఫ్ Z. ఏజ్ ఆఫ్ W ఈజ్ 2 times ఏజ్ ఆఫ్ Y. ఏజ్ ఆఫ్ U ఈజ్ 1/3 ఏజ్ ఆఫ్ X. కొన్ని కండిషన్లు ఇచ్చారు. సో వీటిని బట్టి ఏంటి? ఫస్ట్ మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు? W ఇచ్చారు, ఇది 1 కింద తీసుకుందాం. సో 40 = 2y. సో దేర్ ఫోర్ y = 20. తర్వాత ఇది సెకండ్ తీసుకుందాం. y = 20 = 1/40. దేర్ ఫోర్ t = 80. తర్వాత థర్డ్ ఏం తీసుకోవాలి? ఇది తీసుకుందాం. సో ఇప్పుడు మనకి t = 80 కాబట్టి = 5z. దేర్ ఫోర్ మనకి z = 16. తర్వాత ఇది ఫోర్త్ తీసుకుందాం. ఫోర్త్ z = 16 = 4u. దేర్ ఫోర్ u = 4. ఫిఫ్త్ది
ఇదే తీసుకుందాం. u అంటే మనకి 4 ఈజ్ ఈక్వల్ టు 1/3x, దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు 12. ఓకేనా? సో మనకి ఇచ్చిన కండిషన్స్ మనం కొత్తగా ఏం రాయలేదు, కొత్త కాన్సెప్ట్ లేదు, ఏం లేదు. ఇచ్చిన కండిషన్స్ యాజ్ ఇట్ ఈస్గా రాసుకున్నాం, అవి ఒక ఆర్డర్ ప్రకారంగా అరేంజ్ చేసుకున్నాం అంతే. ఓకేనా? సో క్వశ్చన్ నెంబర్ 59కి ఆప్షన్ 4 ఇస్ ద సొల్యూషన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 60. ఇక్కడ కూడా మనకి 4 టైప్స్ ఇచ్చారు, వాటిలో ఒకటి మనం కనిపెట్టాలి. CF JM ఇవన్నీ మీకు ఆల్ఫాబెట్ నెంబర్స్ వస్తే చాలా ఈజీగా చేస్తారు. ఓకేనా? 3, 6, 10, 13. ఓకేనా? ఇక్కడ మనకి ఎంత పెరిగింది? 7 పెరిగింది. ఇక్కడ మనకి కూడా 7 పెరిగింది. ఓకేనా? నెక్స్ట్ MRUN. M అంటే 13, అలాగే తర్వాత R అంటే 18, U అంటే 21, అండ్ మనకి N అంటే 14. సో మనకి 13కి 14కి ఎంత గ్యాప్ వచ్చింది? 13కి 21కి 14, 15, 16, 17, 18, 19, 20, 21. సో మనకి ఇక్కడ +8 పెరిగింది, ఇక్కడ -4 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ PSWZ. P అంటే 16, S అంటే 19, W అంటే 23, Z అంటే 26. 16కి 7 కలిపితే 23, 19కి 7 కలిపితే 26. ILPS. I అంటే 9, L అంటే 12, P అంటే 16, S అంటే 19. 9కి 7 కలిపితే 16, 12కి 7 కలిపితే 19. సో ఉన్న వాటిలో డిఫరెంట్గా ఉంది ఏంటి? ఇది ఒక్కటే. సో ఆప్షన్ 2 ఈజ్ ద సొల్యూషన్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 60. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 61. మ్యాథమెటికల్ ఆపరేషన్ ఇచ్చారు, బట్ మనకి సింబల్స్ ఏకి బికి వేరేగా రిలేట్ చేసి ఇచ్చారు. ఫస్ట్ అవి మనం రాసుకుందాం. ఓకే? సో ఇప్పుడు ఇచ్చిన దాని ప్రకారంగా 64 తర్వాత ఏ డైరెక్ట్గా రాసేద్దాంలే, స్పేస్ సరిపోకపోవచ్చు మనకి. 64 ఏ అంటే ఏంటి? డివైడెడ్ బై 4. నెక్స్ట్ సి అంటే మనకి +28, డి అంటే -20, సి అంటే ప్లస్ బ్రాకెట్ 46, ఏ అంటే డివైడెడ్ బై 23, నెక్స్ట్ బి అంటే *7, సి అంటే +19. ఫస్ట్ బ్రాకెట్స్లో ఉన్నాయి కంప్లీట్ చేద్దాం. 16 వస్తుంది, +28 -20 ప్లస్ 46/23 2 *7 +19. తర్వాత ఇప్పుడు మల్టిప్లికేషన్ కంప్లీట్ చేస్తాం. 16 + 28 -20 + 14 + 19. ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ ప్లస్లన్నీ యాడ్ చేయాలి. 19 20 ఇక్కడ చూద్దాం, 10 10 20 30 40 50 60 68 +9 77 -20 దట్ ఈజ్ ఈక్వల్ టు 57 is the solution. అంటే option 3 will be the solution. Next question number 61. In a certain code language, tile, TAIL, tile means 2463. అలాగే inks means 9351. మనకి ఏం కావాలి? I అంటే ఏంటో కావాలి. I ఇక్కడ రెండిట్లో కామన్గా ఉంది, అలాగే 3 రెండిట్లో కామన్గా ఉంది. సో I is equal to 3. Option 2 is the solution. Next question number 63. 12 related to 192. 12 related to 192. 17 related to 272. మనకి 24 related to కావాలి. ఓకేనా? సో ఇప్పుడు ఈ క్వశ్చన్ని మనం ఎనాలజీ కింద కన్సిడర్ చేయొచ్చు. ఎట్లాగా చూడండి. 12 192, ఇక్కడ =2 పెట్టుకొని 17:272, మళ్ళీ =2 పెట్టుకొని 24:? ఇక్కడ మనకి కండిషన్ ఏంటంటే 12 16s are 192, అలాగే 17 16s are 272, అలాగే 24 16s are 384. ఓకేనా? ఆప్షన్ 1 is the solution. Next question number 64. All 47 people are facing north. అందరూ నార్త్ వైపు చూస్తున్నారు. మళ్ళీ అగైన్ సేమ్ కండిషన్. 47 మెంబర్స్ నార్త్ వైపు చూస్తున్నారు. 22 రైట్ నుంచి ర్యాంక్ అండ్ 31st
లెఫ్ట్ నుంచి. సో లెక్క పెట్టండి, 53 ఉంది కదా. సో 53 అనేది టోటల్ నెంబర్ కంటే ఎక్కువ ఉంది కాబట్టి మనం ఏం చేయాలి, అదే 53లోంచి 47కి 2 యాడ్ చేసి మైనస్ చేయాలి. అంటే 53 మైనస్ 49 ఈజ్ ఈక్వల్ టు 4 ఈజ్ ద సొల్యూషన్. అంటే మనకి ఇప్పుడు సీమా అండ్ బినీకి మధ్యలో ఎంతమంది ఉన్నారు, 4 మెంబర్స్ ఉన్నారు అంతే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, క్వశ్చన్ నెంబర్ 65. ఇక్కడ కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఇచ్చారు, రెండు మనకి ఒకేలా ఉంటాయి, వాటిలానే మనకి ఇది ఉంటుందని చెప్పేసి అని. ఇక్కడ చూడండి ప్లాట్ మనకి ఇప్పుడు ఇలాంటిది ఇక్కడ గమనిస్తే మనకి ఇది రీఅరేంజ్మెంట్ మోడల్ లాగా ఉంది, అంటే సేమ్ లెటర్స్ రిపీట్ అవుతున్నాయి అనమాట. ఓకేనా, చూడండి మనకి ఇప్పుడు రాసుకుందాం. PLOT ప్లాట్ అనేది 1 2 3 4 నెంబర్స్ అయితే ఒకవేళ LTOP TOLP ఏ విధంగా ఉంటుంది, మనకి P ఇక్కడ ఉంది, L ఇక్కడ ఉంది, O ఇక్కడ ఉంది, T ఇక్కడ ఉంది. సో P ఇక్కడ ఉంది, L ఉంది, O ఉంది, T ఉంది. అంటే 1 2 3 4 1 2 3 4 రివర్స్గా రాశారు. అదే చెక్ చేద్దాం ఇప్పుడు మనం. ఇక్కడ కూడా BEAN అంటే ఇక్కడ B ఉండాలి, ఇక్కడ E ఉండాలి, ఇక్కడ A ఉండాలి, ఇక్కడ N ఉండాలి. అలాగే BEAN ఈ విధంగా ఉండాలి, చెక్ చేద్దాం. ENAB NAEB సరిపోయింది. సో 2 4 3 1 4 3 2 1 అనే కండిషన్లో ఉన్నాయి. చూద్దాం. 1 2 3 4 రాస్తే ఇక్కడ మనం నోట్ చేసుకోవాలి ఏ విధంగా, క్రాప్ 1 2 3 4 సరిపోయింది, 1 2 3 4 సరిపోయింది. సో ఆప్షన్ 2 ఈజ్ ద సొల్యూషన్. క్వశ్చన్ నెంబర్ 66 చూస్తే ఇది మనకి నాన్ వర్బల్ సిరీస్ క్వశ్చన్. ఇలాంటివి ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఏదో ఒక సింబల్ తీసుకొని దాని ఫ్లోని మనం కంటిన్యూ చేసుకుంటూ రావాలి. ఇక్కడ చూడండి ట్రయాంగిల్ ఒక స్టెప్ ముందుకు వచ్చింది, తర్వాత ఇంకొక స్టెప్ ముందుకు వచ్చింది, ఇక్కడ రైట్ సైడ్ ఒక్కొక్క స్టెప్ మూవ్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ ఏం రావాలి, బిలో ఒక స్క్వేర్కి ఒక బిలో ఈ పొజిషన్లో రావాలి. ఇక్కడ మనకి చూసుకుంటే ఆప్షన్ 3కి ఉంది, మనం ఇక్కడ యాక్చువల్గా ఆప్షన్ 4 మనం టిక్ చేసుకున్నాం, బట్ ఆప్షన్ 3 దగ్గర మనకి ట్రయాంగిల్ ఉంది. మనం ఇంకొక లెటర్ చెక్ చేద్దాం. ఓకేనా, ఏ తీసుకుంటే A1 2 3 4 5 సరిపోయింది, ఏ కూడా సరిపోయింది. నెక్స్ట్ F 1 2 3 4. సో ఆప్షన్ 3 ఈజ్ ద సొల్యూషన్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 66, నాట్ 4. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 67. Rudra starts from point A and drives 13 kilometers. 13 kilometers travel చేశాడు. ఆ తర్వాత he takes left turn and drives 12 kilometers. లెఫ్ట్ టర్న్ తీసుకొని 12 kilometers డ్రైవ్ చేశాడు. ఆ తర్వాత అగైన్ టేక్స్ లెఫ్ట్ టర్న్ అండ్ 15 kilometers. 15 kilometers డ్రైవ్ చేశాడు. అసలు మళ్ళీ లెఫ్ట్ టర్న్ తీసుకొని 14 kilometers వెళ్ళాడు. 14 kilometers ట్రావెల్ చేశాడు. ఆ తర్వాత అగైన్ ఫైనల్గా లెఫ్ట్ తీసుకొని 2 kilometers ట్రావెల్ చేశాడు. ఇది ఏ అయితే ఇది మనకి P. ఇప్పుడు మనల్ని ఏమడుగుతున్నారు, P నుంచి ఏకి రావడానికి ఏ డైరెక్షన్లో రావాలి, ఒకటి సౌత్ డైరెక్షన్లోకి రావాలి. ఎంత డిస్టెన్స్ రావాలి అంటే ఇక్కడ 12 కంప్లీట్ అయిపోగా మిగిలిన గ్యాప్ ఎంత, 2 kilometers. కాబట్టి 2 kilometers ట్రావెల్ చేయాలి. సో 2 kilometers టు ద సౌత్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 68. ఇక్కడ మనకి స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ ఇచ్చారు. ఫస్ట్, ఆల్ వేఫర్స్ ఆర్ క్యాండీస్. ఆల్ వేఫర్స్ ఆర్ క్యాండీస్. ఆల్ క్యాండీస్ ఆర్ బిస్కెట్స్. ఆల్ క్యాండీస్ ఆర్ బిస్కెట్స్. సమ్ వేఫర్స్ ఆర్ జ్యూసెస్. సమ్ వేఫర్స్ ఆర్ జ్యూసెస్. ఇప్పుడు దీన్ని బట్టి మనం కంక్లూజన్స్ చెక్ చేద్దాం. ఫస్ట్, సమ్ క్యాండీస్ ఆర్ జ్యూసెస్. ఇక్కడ సమ్ క్యాండీస్ ఆర్ జ్యూసెస్ అనేది మనకు వస్తుంది కాబట్టి రైటే. సమ్ బిస్కెట్స్ ఆర్ జ్యూసెస్. ఇక్కడ సమ్ బిస్కెట్స్ ఆర్ జ్యూసెస్ కూడా కనెక్షన్ వస్తుంది కాబట్టి ఇది కూడా రైటే. అందుకని బోత్ కంక్లూజన్ 1 and 2 ఫాలోస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 69. సెలెక్ట్ ద కరెక్ట్ మిర్రర్ ఇమేజ్ కావాలి మనకి. ఇక్కడ చూడండి డైరెక్ట్ రాసేద్దాం, ఇలా రివర్స్ రాయాలి అంతే. ఇది B Dలో అయిపోతుంది, D Bలో అయిపోతుంది, S ఇలా రివర్స్ వస్తుంది,
డబ్ల్యూ యాజ్ ఇట్ ఈజ్ ఈ విధంగా వస్తుంది, ఈ విధంగా వస్తుంది. సో మనం చూడండి DBS రివర్స్ WE క్యాపిటల్ E. ఆప్షన్ 3 ఈజ్ ద సొల్యూషన్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 70. ఇక్కడ కూడా మనకి సేమ్ 29:118 10:42 అదేవిధంగా 13కి మనకి కావాలి. ఇక్కడ చూస్తే మనకు అర్థమైపోతుంది ఏమని, 10 × 4 40 + 2 = 42. అదేవిధంగా 29 × 4 9 4s are 36 4 2s are 8 8 + 3 110. సో మనకి అప్పుడు 116 వస్తుంది. 116 + 2 118 సరిపోయింది. 13 4s are 52 + 2 = 54. సో ఆప్షన్ 3 ఈజ్ ద సొల్యూషన్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 70. సో మనకి టోటల్గా రీజనింగ్ క్వశ్చన్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. సో మనకి ఈ వీడియోతో 2 డిసెంబర్ 2024లో జరిగిన షిఫ్ట్ 2 పేపర్ కంప్లీట్ అయిపోయింది అనమాట. ఓకేనా. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్.